గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసు గ్రేప్ జ్యూస్కి ఇందులో సగం కాయలు తీసుకోవాలండి. ఎందుకంటే ఉదయం తాగితే చాలా హెల్తీ అండి. టీ కూడా తాగకుండా పరిగెట్టుకుని తాగితే మలబద్ధకాలు ఏమన్నా ఉంటే చాలా తొందరగా పోతాయండి. మొత్తం అన్నీ గిన్నెలో వేసి పెట్టుకోవాలి. మనం ఒక సగం తీసుకోవాలండి. ఇందులో ట్యాప్ వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు కడగాలండి ట్యాప్ వాటర్ వేసి. ఇందులో చెత్త చెదారం అంతా పోతుంది. మొత్తం డస్ట్ వాటర్ అండి ఇది. పడేసి మళ్ళీ కాయలు కడగాలి. 3వసారి కడుక్కున్నామండి. డైరెక్ట్ ఇంకా మిక్సీ జార్లో వేసేయాలి. మూత పెట్టుకోవాలండి. మిక్సీ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటుంది, తాగడం ఇబ్బంది అవుతుంది. కొంచెం వాటర్ అంటే మనకు కావాల్సినంత చిక్కదనం తగ్గేంత వరకు పోసుకోవాలి. ఒక ఖాళీ గిన్నె తీసుకోండి, ఒక జాలి తీసుకోండి. ఈ జ్యూస్ జాలీలో కొద్దిగా ఉడకెట్టండి, తొందరగా దిగుతుంది. ఇది ఉదయం మనకి ఎంత వీలైతే అంత ఉదయం చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మనం టిఫిన్ తినేటప్పటికి ఈ 2-3 గంటలు గ్యాప్ ఉండాలి. ఈ జ్యూస్ తాగి అప్పుడే మనకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక గ్లాస్ తీసుకోవాలండి, గ్లాసులో పోయాలి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఇది హెల్త్ కోసం అయితే ఈ జ్యూస్తో ఖచ్చితంగా తాగాలండి. ఈ పిప్పు ఉంటుంది చూడండి, ఇది పడేయొద్దు, మొక్కలకు వేసేయండి. మొక్కలు బాగా పుష్టిగా బలంగా పెరుగుతాయి.